నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. కిరణ్ టీవీ భక్తి ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ కూడా శ్రీ పరాభావనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. గురుగారి ద్వారా పంచాంగం అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఒక 1 month నుంచి అనుకుంటా నేను పిలుస్తున్నాను, ఈ పంచాంగం చెప్పండి గురుగారు రండి అని. మాకు ఇవాళ టైం ఇచ్చారు. సో ముందుగా శుభాకాంక్షలు గురుగారు. మీకు మన ఛానల్ తరపున మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు వారికి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా, మీకు కూడా. గురుగారు, శ్రీ పరాభావనామ సంవత్సరం, మళ్ళీ ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? గ్రహాల రీత్యా ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? మళ్ళీ ప్రకృతి వైప్యంగా ఎలా ఉండబోతుంది ఒక్కసారి తెలియజేయండి. అలానే మనకి పరాభనామ సంవత్సరం, ఈ పరాభనామ సంవత్సరం అనగానే మనకి 2026 నుంచి 2027 ఏప్రిల్ 17 వరకు కూడా కొనసాగేటువంటి మనకి సంవత్సరం అని చెప్పుకోవచ్చు. తెలుగు సంవత్సరాల ప్రకారంగా చూసినట్టయితే కనుక అందులోనూ ఈ పరాభనామ సంవత్సరంలో మన ప్రకృతి వైపరీత్యాలు కూడా కొంచెం వేరే రకంగాను కొత్తగాను ఉండబోతున్నాయి. కాబట్టి ఏదైనా వైరస్లు వచ్చేదానికి అవకాశం కూడా ఎక్కువగానే కనపడుతూ ఉంది. దాని దగ్గర ప్రికాషన్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అలానే కుటుంబ విలువలు కూడా కొంచెం పెంచుకోవాల్సి వచ్చినటువంటి సందర్భం ఏర్పడుతుంది. అలానే ఎవరికి వారి యమునా తీరే అనేటువంటి భావం నుంచి బయటపడాల్సినటువంటిది తరుణం అయితే ఆసనమైందని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ పరాభనామ సంవత్సరం మనం చూడబోయేది ఏంటంటే కనుక ఆడపిల్లల్ని ఆడపిల్లలే, మగపిల్లలే పెళ్లి చేసుకునే విధంగా ఏర్పడుతుంది. ఏంటి గురుగారు అలా అంటున్నారు? అంటే అలాంటి వ్యవస్థ ఏర్పడిపోతుంది. దీన్ని బట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పేరెంట్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పరాభనామ సంవత్సరం అంటే మన పొరుగులు తీసేస్తూ ఉంటుంది. పరాభనామ సంవత్సరం అంటే మన పని మనం చేసుకున్నా కూడా ఎవరో వచ్చి పుల్లలు పెట్టేసి ఆ పనిని చెడగొట్టేసి మనల్ని హింసించాలి, ఇబ్బంది పెట్టాలి అనేటువంటి తత్వం ఎక్కువైపోతుంది. వ్యసనం, రంది, కుళ్ళు, కుతంత్రాలు ఎక్కువైపోతాయి. గొడవలు ఎక్కువైపోతూ ఉంటాయి. విలువలు ఉండవు, కుటుంబ వ్యవస్థ ఉండదు, విలువలు ఉండవు, పెద్దవారంటే గౌరవం ఉండదు. ఈ సంవత్సరం అందరికీ కూడా అలానే ఉంటుందా? భూమండలం మొత్తం అలానే ఉందమ్మా. ఓకే. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మన పని మనం చేసుకుంటూ ఉండాలి. ఎక్కువగా విలువలు కాపాడుకుంటూ ఉండాలి. అలానే పెద్దలు ఇచ్చినటువంటి పాఠ్యాలే కాకుండా పెద్దల్ని కూడా గౌరవిస్తూ ఉండాలి. పిల్లలకి బోధన చెప్తూ ఉండాలి. అన్ని రకాలు కూడా అందరూ కూడా తప్పులు, ఇది తప్పు అనిపిస్తే చేయకుండా మంచి రూట్లో వెళ్ళాలి. ఈజీ మనీ కోసం ఎక్కువ మంది చాలా రకాలైనటువంటి వ్యవస్థల్లోకి వెళ్ళిపోయేలాగా కనిపిస్తున్నారు. గురు వ్యవస్థ ఎక్కువ ఎలా ఉంది, ఎక్కడికక్కడే మోసపోతున్నామని తెలిసి కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎవరికైతే డబ్బు ఉంటుందో, ఎవరికైతే అండ ఉంటుందో వారొక్కరే హైక్లో ఉంటారు, వారొక్కరే మంచి పద్ధతిలో ఉంటారు. ఇవన్నీ కూడా పరాభనామ సంవత్సరం మనం చూడబోతున్నాం. మనకు తెలియకుండానే ఎన్నో జరిగిపోతూ ఉంటాయి. అలానే ప్రకృతి వైపరీత్యాలు కూడా చాలా గొప్పగా జరుగుతూ ఉన్నాయి. అన్నిటికీ నిత్యావసర వస్తువులు అన్నిటికీ కూడా రెక్కలు వస్తాయి. రెక్కలు అంటే ఎగిరిపోవటం కాదు, రేట్లు పెరుగుతాయి. అలానే గోల్డ్, సిల్వర్ లాంటివి కూడా కొంతమేర రేట్ అయితే స్థిరంగానే ఉంటుంది. 1,50,000 నుంచి 1,80,000 మధ్యన గోల్డ్ ఉంటుంది ఈ సంవత్సరం మొత్తం కూడా. అలానే సిల్వర్ కూడా మ్యాక్సిమం 10 లక్షలు, కిలో 10 లక్షల లోపే ఉండేదానికైతే అవకాశాలు కనిపిస్తున్నాయి. 6 లక్షల నుంచి 10 లక్షల లోపు మనకి ఈ సంవత్సరంలో చూడబోతున్నాం. కిలో. కాబట్టి ఇవన్నీ కూడా ఇట్లా ఉన్నాయి. ఇకపోతే విదేశీ వ్యవస్థ, విదేశీ సంస్థలు, విదేశీ సంబంధించినటువంటి విషయాలు మనం గమనించుకున్నట్టయితే కనుక అన్ని రకాలు కూడా బాగానే ఉన్నాయి. విదేశాల్లో అయితే అంత పట్టుత్వం ఉండదు. జాబుల పరిస్థితి కూడా అంత బాగుండదు. స్వదేశంలోనే మంచి అవకాశాలు లభ్యపడుతూ ఉంటాయి. అలానే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి అయితే ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్ రంగం కన్నా కూడా ఎవరికి వారు ఇండిపెండెంట్గా బతకాలి అనేటువంటి నినాదం ఉంటుంది. ఒకటైతే మంచి జరగబోతుంది. ఏంటది? ఈ పరాభనామ సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా భూమిని నమ్ముకునేటువంటి నినాదం వస్తుంది. ఈ భూమి మీద నమ్ముకొని భూమి మీద పంటలు పండించేసి ఆ పంటల్ని అమ్ముకునే విధంగా, ఆ పంటలతో తినడం విధంగా ఎక్కువగా రైతులుగా మారాలి అనేటువంటి నినాదానికి అయితే ఖచ్చితంగా ఏర్పడుతున్నారు. ఎందుకంటే జరిగేటువంటి పరిణామాలు, జరిగేటువంటి వ్యవస్థ, వైపరీత్యాలు ఇవన్నీ కూడా మనం ముందుగా గమనించుకున్నట్టయితే కనుక ప్రతి ఒక్కరు కూడా పంటల వైపు వెళ్ళటం, పంటలు పండించుకోవాలి అనే ఒక ఆలోచన రావటం మంచి విషయము. ఇది మాత్రం మనం అప్రిషియేట్ చేయొచ్చు. ఈ పరాభనామ సంవత్సరం మంచి ఏదైనా జరుగుతుంది అంటే కనుక ప్రతి ఒక్కళ్ళలోని చైతన్యం, ప్రతి ఒక్కళ్ళలోని మార్పు వస్తుంది. ఇక ఈ పరాభనామ సంవత్సరంలో మారేటువంటి గ్రహాలు ఏమైనా ఉన్నాయి అంటే అతిపెద్ద గ్రహాలు ఉన్నాయంటే కనుక గురువు ఒక గ్రహం మారుతుంది. అతిపెద్ద గ్రహాలైనటువంటి దాంట్లో గురువు మారుతున్నారు. తర్వాత రాహుకేతు కూడా మారుతున్నారు. శని భగవానుడు సైతం అయితే అదే రాశిలో ఉంటారు, కానీ నక్షత్ర మార్పు అయితే చెందుతారు. కాబట్టి ఏదైతే మీనరాశిలో ఉన్నారో ఆ మీనరాశిలోనే ఉంటారు, కానీ నక్షత్ర మార్పు చెందుతారు. శనిదేవుడు. అలానే రాహుకేతులు మారుతున్నారు. రాహుకేతులు వచ్చేసి, కేతు వచ్చేసి కర్కాటక రాశికి వెళ్తారు.
అలానే మకర రాశికి వెళ్తాడు రాహువు. అలానే గురువు కూడా కర్కాటక రాశి రావడం అనేది జరుగుతుంది. కాకపోతే ఇవన్నీ కూడా ఈ పరావనామ సంవత్సరంలోనే జరుగుతూ ఉంటాయి. అంటే ఎప్పుడో ఒకసారి మారేటువంటి గ్రహాల గురించి అయితే మనం మాట్లాడుకోవాలి కాబట్టి పెద్ద గ్రహాల గురించి మాట్లాడడం. ఇక ఇవన్నీ కూడా మనకి ప్రకృతి వైపరీత్యాలు, ఇంకా అందులోనూ ముఖ్యమైనటువంటిది రాజ్యాన్ని పాలించేటువంటి రాజకీయ నాయకులు. ఇక ఈ రాజకీయ నాయకుల గురించి ఆలోచించినట్టు కనుక పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఆరోగ్యం క్షీణించేలాగా ఉంటుంది. పార్టీల్లో కూడా కొంచెం కుమ్ములాట్లు జరిగేలా ఉంటుంది. నైట్ పార్టీలు పార్టీలు ఏం మారుతాయో ఏమొస్తే కూడా కొంచెం గొడవలయ్యేటువంటి దానికైతే ఉంది. కొత్త వాళ్ళందరికీ కూడా రాజ్యాన్ని అప్పగించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అన్నింటిలో కూడా కొంచెం కుమ్ములాట్లు అయితే జరుగుతూ ఉంటాయి. ప్రతి మనిషిలో కూడా భావోద్రేకాలు ఎక్కువగా అవుతాయి కాబట్టి కొంచెం నెమ్మదిగా ఉండాలి. పిల్లలు పెద్దవాళ్ళగా ఆలోచిస్తారు, పెద్దవాళ్ళు పిల్లలుగా ఆలోచిస్తారు. కాబట్టి దానికి వ్యవస్థ మారిపోతుంది. కాబట్టి దాని తగ్గట్టు ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. వీటన్నిటి కూడా సమానత్వంగా ఉండాలి అంటే కనుక ప్రతిరోజు కూడా ఎవరికి నచ్చినటువంటి వారికి దైవుని యొక్క ఆరాధనలో ఉంటే కొంతమేర వీరికి బాగా అయ్యేదానికైతే ఆస్కారం ఉంటుంది. గురుగారు, శ్రీ పరాభావ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పాటించాల్సిన పరిహారాలు ఏంటి గురుగారు? శ్రీ పరాభనామ సంవత్సరం ద్వాదశ రాశుల్లో ఒకటి అనేది వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అయితే కనుక ముందుగా మనం గమనించుకున్నట్టయితే కనుక ఆదాయం 2, అలానే మనకి ఖర్చు 5, అలానే మనకి వృశ్చిక రాశి వారికి రాజ్యపూజ్యం 3, అవమానం 7 ఇలానే ఉంది ఈ వృశ్చిక రాశి వారికి. ఇవన్నీ కూడా గ్రహాల యొక్క స్థితిగతులు. ఈ సంవత్సరం మొత్తం వీరి యొక్క స్థానానికి సంబంధించిన శుభగ్రహాలు, అశుభగ్రహాలు, మిశ్రమ గ్రహాలు వీటిని భాగించి తీసుకున్నటువంటిది నెంబర్. ఇది ఓవరాల్గా ఉంటుంది. అంతేగనక మనము ఏదో చేసేసి ప్రతి ఒక్కరి జాతకాన్ని ఇబ్బంది పెట్టే విధంగా కాదు. ఇక వ్యక్తిగత జాతకం అయితే అసలు కాదు. పంచాంగ శ్రావణంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు వారి ప్రకారంగా చెప్పేటువంటిది మాత్రమే ఈ నెంబర్లు. కాబట్టి వీరి యొక్క దాని మీద కావాలి అనుకుంటే పర్సనల్ యొక్క హారోస్కోప్ తీసుకొని వస్తే దానికి తగ్గట్టుగా ఉంటుంది. నామ నక్షత్రమా లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దానికి తగ్గట్టుగా వారి యొక్క జాతక ప్రకారంగా వారి పర్సనల్ చూసుకోవచ్చు. వ్యక్తిగతంగా అయితే కాదు ఇది. ఇకపోతే వృశ్చిక రాశి ఓవరాల్గా చూసుకున్నప్పుడైతే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా ఆదాయ వనరులు బాగుంటాయి. ఎక్కడైనా ఉమ్మడి ఆస్తులు పెద్దలు ఉంటాయి కదా, వారి ఇంట్లో పెద్దలు ఉంటారు. వారి ఇంట్లో పెద్దలు అంటే గొడవలు అవుతుంటాయి, అన్నదమ్ముల మధ్య బాగాదులు ఉంటాయి, గొడవలు అవుతుంటాయి, కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి. అవన్నీ కూడా ఉంటాయి, చెప్పడానికి మాత్రమే, పేపర్ మీద ఉండవు, వీరి పేరు మీద ఉండవు. అవన్నీ కూడా ఈ సంవత్సరంలో కొంతమేర తీరేటువంటి అవకాశం, వీరి పేరు మీదకి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎక్కడో తాకట్టు పెట్టుకున్నటువంటి ఆస్తులు కావచ్చు, కోర్టు వేలో నలిగేటువంటి ఆస్తులు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి ఫైనాన్స్ సమస్యలు కావచ్చు, కోర్టు చుట్టూ తిరిగేటువంటి వారు ఎవరైనా ఉంటే కూడా వారందరికీ కూడా కొంచెం శుభప్రదం అని చెప్పొచ్చు. ఈ సంవత్సరం పరాభనామ సంవత్సరంలో చెడు అంతా కూడా పారదోలిపోతుంది, మంచి అంతా కూడా కొనుక్కొచ్చుకున్నట్టు విధంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా కూడా మంచి సానుకూల పడేటువంటి ఆర్థిక పరంగా ఎవరైనా బాగున్నారు అంటే కనుక వృశ్చిక రాశి వారు అందులో ఉంటారు ఒకరు ఈ సంవత్సరం. కాబట్టి వారికి కూడా మంచి కలిసి వచ్చేటువంటి కాలం అని చెప్పొచ్చు. అలానే ఆరోగ్య సమస్యలకైతే కనుక వీరికి హెడేక్ రావటము, హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావటము లాంటివి అయితే కనిపిస్తుంది. షుగర్ బీపీలు కొంచెం లెవెల్స్ తగ్గుతలాగా కనిపిస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ సంబంధించిన కూడా కొన్ని రకాల వ్యాధులు అయితే వీరికి వచ్చేలా ఉన్నాయి. కాబట్టి ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా తీసుకోవాలి. ప్రతిరోజు ఇంగు అయితే వాడుకోవాలి, ఆవాల పౌడర్ అయితే వాడుకోవాలి, ఆవ నూనె కూడా వాడుకోవాలి ఫుడ్లో. అప్పుడు వీరికి ఆరోగ్య సమస్యలు కొంచెం తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఇక పెళ్లి కాని వారికి అయితే ఈ సంవత్సరం ప్రయత్నం చేయొచ్చు. ఖచ్చితంగా పెళ్లి అయ్యేదానికైతే కనిపిస్తుంది. ఏప్రిల్ తర్వాత ప్రయత్నం చేస్తే పెళ్లి అయ్యేదానికైతే కనిపిస్తుంది. పరాభనామ సంవత్సరంలో పెళ్లి అవుతుంది ఖచ్చితంగా. ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు మాత్రం ప్రయత్నం చేయాలి. ఓకే, ఈ సంవత్సరంలో పెళ్లి అయ్యే అవకాశం ఉంది కనిపిస్తుంది. అలానే ఇంకా కూడా ఏంటంటే పెళ్లి ఎప్పుడో అయ్యి పిల్లలు పుట్టలేదు అనుకున్న వారికి కూడా ప్రయత్నం చేస్తే పిల్లలు పుడతారు. మరోటి పెళ్ళి అయ్యి భార్యాభర్తల మధ్య దూరం అవుతున్నారంటే కనుక ఎవరిని 10 మందిని మందన వేసుకొని యుద్ధానికి వెళ్ళినట్టు వెళ్లకుండా వీరే సొంతంగా వెళ్ళి కూర్చొని మాట్లాడితే కనుక ఖచ్చితంగా సానుకూల పడేసి మరీ ఇద్దరు ఒకటయ్యేలాగైతే కనపడుతుంది. ప్రయత్నం చేయొచ్చు. ఇది వచ్చేసి మీకు జూన్ తర్వాత చేసుకోవచ్చు. కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలి పరాభనామ సంవత్సరాలు అనుకుంటే కనుక బట్టల షాప్స్ పెట్టుకోవచ్చు, ఇన్స్టిట్యూట్స్ పెట్టుకోవచ్చు, ఏదైనా బుక్ స్టోర్స్ లాంటి మెడికల్ షాప్స్ లాంటివి కూడా ఈ యొక్క రాశి వారు పెట్టుకుంటే కూడా అన్ని రకాల సానుకూల పడేలా ఉంటుంది. హోటల్స్ రంగంలో కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారం కూడా వీరికి కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. కానీ మొత్తం పూర్తిగా బయట వాళ్ళు చెప్పుకునే విధంగా అయితే ఉండదు. ఇక వీరికి అన్ని రకాల కలిసి రావాలి అనుకుంటే కనుక ఈ పరాభనామ సంవత్సరంలో కొన్ని రకాల పరిహారాలు చేసుకుంటే కూడా బాగుంటుంది. ఇక జాతక ప్రకారంగా కాకుండా విడిగా ఇంకేదైనా బాధిస్తుంది, అష్టదిబ్బందన అయిపోయింది, చేతబడైపోతుంది, ఇప్నటిజం అయిపోతుంది, నాకేం అర్థం కావట్లేదు, తల తిరిగిపోతుంది, ఏ పని చేద్దాం ముందుకెళ్ళట్లేదు, ఎవరితో మాట్లాడినా దూరం అయిపోతున్నారు, భార్యాభర్తల మధ్యన గొడవలు అవుతాయి, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు తెలియకుండా జాతకంలో లేకుండా జరుగుతూ ఉంటాయి. మానవ గ్రహాలు నమ్మటం వలన, మన ఎదుటి వాళ్ళు నమ్మటం వలన, మనమే చేయించే క్రియల వల్ల అలా జరుగుతూ ఉంటాయి. అలా ఏమైనా ఉందంటే జాతకంతో సంబంధం లేదు. తప్పకుండా గురుగారు. మళ్ళీ అన్నీ ఉన్నా అదృష్టం లేకపోతే
లేకపోతే ఏది కూడా కలిసి రాదు. మళ్ళీ అదృష్టం కలిసి రావాలి అంటే వీళ్ళకి అనుకూలమైన కలర్ కానీ రోజులు కానీ ఏంటి గురుగారు? ఇక ఇది వచ్చేసి వృశ్చిక రాశి కాబట్టి వీరికి వచ్చేసి బ్రౌన్ కలర్ కూడా బాగుంటుంది, సిమెంట్ కలర్ బాగుంటుంది, అలానే కనుక వైలెట్ కలర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి వీటికి నెంబర్ కూడా ఉంటుందండి. ఈ నెంబర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. 1 5 2 6 ఈ నెంబర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. 5 6 ఈ నెంబర్ రెండు కూడా వీరికి లక్కీ నెంబర్గా తీసుకోవచ్చు ఈ సంవత్సరం మొత్తం కూడా. ఇక వీరికి దిక్కులు వచ్చేసి పరమటి దిక్కోటి, దక్షిణ దిక్కోటి రెండు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఏదైనా వీరికి మంచి జరగాలంటే ఈ రెండు దిక్కుల నుంచి బాగా జరుగుతుంది. వీరు ఈ సంవత్సరం మొత్తంలో కూడా సాధించడానికైతే ఎక్కువ కనిపిస్తూ ఉంది. ప్రయత్నం చేసుకోవాలి కానీ నెమ్మదిగా చేసుకోవాలి. ఒకటి, రెండోది ఎవరికి చెప్పకుండా చేసుకోవాలి. అప్పుడు వీరు సాధించుకునే దానికి అనిపిస్తూ ఉంది. మళ్ళీ వీళ్ళకి వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు అనుకున్నవి జరగాలి అని అంటే ఏదైనా పరిహారం ఉంటుందా? ఖచ్చితంగా పరిహారం అయితే ఈ ఉంటుంది. సంవత్సరం అంతా కూడా కలిసి రావాలి అంటే పరిహారం, సంవత్సరం అంతా కలిసి రావాలి అంటే కూడా వీరు రావి చెట్టు కానీ, మామిడి చెట్టు కానీ, ఎక్కడైనా పొదల్లో కానీ, చెట్లలో కానీ, లేకపోతే పొలాల్లో కానీ ఇంట్లో తీసుకొచ్చి అంట్లుగా పెట్టేసి ప్రతిరోజు దాన్ని సాకరణం చేస్తుంటే, నీళ్లు పోసి దాన్ని పెంచుతూ ఉంటే కనుక వీరికి గ్రహదోషాలు కొన్ని అయితే తొలగిపోతాయి. ఆ తర్వాత వీరి దేవుని అనుగ్రహం కావాలి. దేవుని అనుగ్రహం కావాలంటే ఏదైనా అమ్మవారు, ప్రాసిద్ధ అమ్మవారు, లలిత అమ్మవారు కావచ్చు, పార్వతి అమ్మవారు కావచ్చు, దుర్గామాత కావచ్చు, ఇలా అమ్మవారు ఎవరైనా ఉంటారు కదా, ఆ అమ్మవారి దగ్గర అయితే కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమను ప్రతిరోజు ధరించుకోవాలి. అమ్మవారికి పొట్టు వస్త్రాలు సమర్పించుకోవాలి. మాసంకి ఒకసారి కాకపోయినా 3 మాసాలకు ఒకసారి పొట్టు వస్త్రాలు సమర్పించుకోవాలి. ఏదైనా కోరికలు తీరాలని చెప్పేసి మొక్కుకోవాలి. నాన్ వెజ్లో ఒకటి ఏదైనా మిస్ చేసి వదిలివేయాలి. ఫిషా, ప్రాన్సా, మటనా, చికెనా ఏదో ఒకటైతే మొత్తానికి తినకుండా వదిలేయాలి సంవత్సరం మొత్తం కూడా. అప్పుడు వీరు అనుకున్న పనులు ముందుకు వెళ్తాయి, అనుకున్న కార్యాలు ముందుకు వెళ్తాయి. ఏదైతే గోల్ అనుకుంటారో ఆ గోల్కి రీచ్ అయ్యే విధంగా అయితే మాత్రం ఖచ్చితంగా పగ్గాలు అయితే వేస్తారు. వీటిలో ఏదో ఒకటి చేస్తే కనుక ఖచ్చితంగా పై స్థానానికి ఉండేలా ఉంటుంది. పరాభనామ సంవత్సరంలో చెప్పుకునే విధంగా అయితే ఏర్పడతారు. తప్పకుండా గురుగారు. ఉగాది నుంచి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, వీళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.